మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అరే, అప్పటి సంది వాగుతూనే ఉన్నా. కాసిన మంచినీళ్ళన్నా ఇచ్చావురా? అంకుల్ ఇప్పుడే తెస్తా. ఇగో అంకుల్. అంకుల్ మీరు అడిగితే అద్దిగొప్పవచ్చు గాని మంచినీళ్ళు ఇస్తాం అంకుల్. అబ్బా, పానం చల్లబడ్డదిరా. అయ్యో అంకుల్, పానం చల్లబడితే సావు దగ్గరకు వచ్చినట్టు మా సైన్స్ సార్ చెప్పిండు. నడువంకుల్ హాస్పిటల్ పోదాం. అబ్బా, నువ్వు టెన్షన్ పడకరా. నీళ్లతో చల్లబడ్డదిరా. నువ్వు ఆగం కాకు. అబ్బా, భయమైంది అంకుల్. చెప్పరా, మీ డాడీకి చెప్పు. అంకుల్ వచ్చి అద్దె డబ్బులు అడిగాడని చెప్పు. సరే అంకుల్. అయ్యో అంకుల్, కూర్చోండి అంకుల్. సీరియల్ టైం అయింది. నా బ్రతుకే డైలీ సీరియల్ అయిపోయిందిరా. ఇంక ఈ సీరియల్ పేర్లేం గుర్తుంటాయి? అయినా డైలీ సీరియల్ చూసుడు తెలుసు గాని అద్దె ఇవ్వడం తెలీదారా మీ నాయనకి? అంకుల్, ఈ సీరియల్ పేరు తెలుసా? నా పెళ్ళాం పేరే నాకు తెలియదు. ఇంక ఈ సీరియల్ పేరేం గుర్తుంటది? వస్తా, అద్దె కోసం తర్వాత వస్తా. మీ డాడీకి చెప్పు అంకుల్ అద్దె కోసం వచ్చాడని చెప్పు. సరే కోసం వచ్చాడని చెప్పు. సుబ్బయ్య, ఓ సుబ్బయ్య. ఎవరో? నువ్వు రాజారావు? ఏంది గెట్లా వచ్చినావు? ఏం లేదు, జర పైసలు అవసరం పడినాయి. లక్ష్మీపతి దగ్గర పోతే నువ్వేదో ఫైనాన్స్ దందా చేస్తున్నావు, అందుకే నీ దగ్గరకు వచ్చినా. గట్లనా? దా జర కూర్చొని మాట్లాడుకుందాం. దా ఎట్లా కూర్చో. ఎంత కావాలా? 1 లక్ష అయితే చాలు. గట్లనే, 1 లక్ష కాకపోతే 2 లక్షలు తీసుకో. కానీ నా కాడ మిత్తి మాత్రం వారానికి పావలా లెక్క. వారానికి పావలా అంటే నెలకి రూపాయి, అంతేనా? గట్లనే అనుకో, కానీ నేను నెలల లెక్క ఇయ్యా, వారం లెక్కనే ఇస్తా. నీకిష్టమైతే తీసుకో, లేక మానుకో. వారానికి పావలా అంటే గట్లయితే 2 లక్షలు ఇయ్యి. గట్లనే. ఇంత పైసలు జల్దీ ఏముంది? బిడ్డకి పెళ్లి ఫిక్స్ అయ్యి. ఓ, మంచి ముచ్చటేగా. అవు, నీకెంత కావాలనో అడుగు, అంతే ఇస్తా. నాకు 2 లక్షలు చాలు. గట్లనే, జర పత్రాలు తీసుకొస్తా, దస్కత్ చేసి సొమ్ములు తీసుకుంది గాని. జర కూర్చో. నా తాన 3 లక్షలు ఉన్నాయి. గీ సుబ్బయ్య 2 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు బిడ్డ పెళ్లి ధూమ్ ధామ్గా చేస్తాయి. ఇక ఎన్ని వారాలు కావాలా? 2 నెలలు కావాలి. అగో, నేను ముందే చెప్పినా, నేను నెలల లెక్క ఇయ్యా, వారాల లెక్కనే ఇస్తా. ఎన్ని వారాలు కావాలా? నెలకి 4 వారాలు, 2 నెలలకి 8 వారాలు. బిడ్డ పెళ్లికి ఇంకా 20 దినాలుంది. ఒక 8 వారాలు కావాలి. గట్లనే. ఈడ సంతకం చెయ్యి. జర చూసి దస్కచ్చేవయ్యా. నువ్వేమన్నా మోసం చేస్తావా నన్ను? సొమ్ములు తీసుకో. 8 వారాలు అయినాక సొమ్ములు మొత్తం తీసుకొచ్చి నాకు ఇయ్యాలా? ఇదిగో తంబి, నేను ఎంత మంచిగా సొమ్ములు ఇస్తానో జర బద్మాషి లెక్కన అంతగా వసూలు చేసుకుంటా. సమజైనదా? శుభలేఖ వచ్చిన తర్వాత కలుస్తా. గట్లనే,
దావత్ అంటే రాకుండా ఎట్లుంటాం, గట్లనే వస్తా. వస్తా ఆ? సేటు. ఆ. అరే చెప్పారా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. మరి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా? రష్మిక. నేషనల్ క్రష్. రేద్వల్లారా నన్ను అడగరారా? అరే ఎదవా చెప్పరా. చెప్పారా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుపమ పరమేశ్వరన్. ఓ రింగుల జట్టు హీరోయిన్. రింగుల జట్టు హీరోయిన్. నేను అలాంటి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. అరే నాకు రింగుల జుట్టు అమ్మాయిలు అంటే నచ్చర్రా. పందికేం తెలుసురా పౌన్స్ పౌడర్ వాసన. రింగ్ల జుట్టు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? ఆమె చిక్కెంటుకులకు బుగ్గలు వస్తాయి. మంచినీళ్ళు తాగుతారా? వద్దు. సరే, డబ్బు దొరికిందా? దొరికింది. సుబ్బయ్య సేటు మనకు 2 లక్షలు ఇచ్చిండు. సుబ్బయ్య చాలా మంచోడే. ఈ మధ్య నెలమిత్తి కాదు, వారానికి మిత్తి పావలకే ఇస్తున్నాడు. వారానికి పావలనా? అవును, వారానికి పావల, నెలకి రూపాయి మాత్రమే. ఈ రోజుల్లో రూపాయికి వడ్డీ ఎవరిస్తున్నారు చెప్పు? లేదండి, మొన్నటిదాకా 3 రూపాయలకిచ్చేవాడు. ఈ రోజు రూపాయి కంటే ఏదో మతలబుంది. ఏం మతలబ్ లేదు, గితలబ్ లేదు. మనమంటే సుబ్బయ్యకి ఫుల్ అభిమానం, అందుకే రూపాయి వడ్డీకి ఇస్తుండు. నాకైతే నమ్మకం లేదు, ఏదో మతలబుంది. అదంతేం లేదు. నువ్వు పోయి పెళ్లికి ఎవరైనా పిలవాలి లిస్ట్ ప్రిపేర్ చేసుకోపో. సర్లే, తెచ్చిందే వడ్డీకి, కష్టపడి తెచ్చినట్టు. ఎక్కువ వడ్డీకి తెస్తే ఎక్కువ వడ్డీ అంటారు, తక్కువకి తెస్తే ఏదో మతలబుంది అంటారు. పెద్ద తలనొప్పిరా బాబు. అరే కిట్టుగాడు ఎక్కర్రా? నీకు తెలియదా? వాళ్ళ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పనుల మీద తిరుగుతున్నాడు. అయితే పెళ్లిలో మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చురా. గాడ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఎవ్వరేమన్నారు. ఏంద్రా కిట్టుగాడు ఇచ్చాడు వస్తుండు? ఆడేంద్రా కోపంగా ఉన్నట్లున్నాడు. అరేగా సుబ్బయ్య గారు ఇంత పని చేసాడని అనుకోలేదురా. ఇప్పుడు ఏమైందిరా? మా నాయన సుబ్బయ్య తానికి పోయి 2 నెలలకి 2 లక్షలు మిత్తి పైసలు తెచ్చిండు. మరి ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఆ సుబ్బయ్య వారం దినాలకే మొత్తం పైసలు ఇమ్మని మళ్ళీ ఇంటి మీదకి వచ్చిండు. సరిగ్గా చెప్పురా ఏమైందో. ఏమైందంటే, రాజారావు, ఓ రాజారావు, రాజారావు, రాజారావు. మీరా సేటు? నేనే. రాజారావు లేడా? లేరు, బయటికెళ్లారు. వస్తారు, కూర్చోండి. పెళ్లి పనులు ఎందాక వచ్చినాయి? ఎక్కడండి, వెనకెవరూ చేసేవారు లేరు కదా. ఏం చేసుకోవాలన్నా మేమిద్దరమే కదా. ఎట్లానా? నమస్తే సేటు, బాగున్నావా? గిట్లొచ్చినావు? జ్యోతి, సేటుకి చాయ్ పట్టుకోనరా. నేను సాయి తాగనికి రాలే. ఏం సేటు గుస్సవుతున్నావు? ఏమైందా? పైసలు ఎప్పుడు ఇస్తావు? ఏం పైసలు? ఏ పైసలా? మిత్తి పైసలు. మిత్తి పైసలా? ఏంది సేటు, తీసుకొని 1 నెల రోజులు కాలేదు, అప్పుడే మిత్తి ఏంది? అవు, నేను 2 నెలలకే తీసుకున్నా కదా. నేను ముందుగానే చెప్పినా, నేను నెలల లెక్క కాదు వారాల లెక్కనే ఏం చెప్పినా. వారాలు లెక్కించినా కూడా 8 వారాలే అవుతుంది కదా. అవు, 8 వారాలు అయ్యింది కదా. అరే అట్టయితే సేటు ఎట్లయినదా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. అరే అట్టయితే సేటు 8 దినాలే కదా అయింది. వారం మీద ఒక్కరోజే అయింది అంతే కదా. మరి 8 వారాలు అయింది కదా. అట్లెట్లా? వారానికి 7 రోజులే కదా.
బరే 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 ఇట్రా 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 ఇట్రా. వారానికి 7 రోజులా? ఎవర్రా నీకు చెప్పింది? మా సారు మా అమ్మమ్మ నాయన అందరు చెప్పిండ్రు. అంతా తప్పే చెప్పిండ్రు. ఏది ఆ రోజులేందో చెప్పు. ఆదివారం, సోమవారం, మంగళవారం. ఆగాగాగు, రోజుల పేరు చెప్పరా అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, వారాల పేర్లు చెప్తావేంద్రా? అంటే గది సమజైనదా? వారానికి 7 రోజులు కాదు, వారానికి రోజులే లేవు. వారం అంటే ఒక్క రోజు, 8 వారాలంటే 8 రోజులు గంతే. ఇది అన్యాయం. నేను చెప్తూనే ఉన్నా ఏదో కిరికిరి ఉందని, విన్నావా? చూడు, సుబ్బయ్య సేటు మంచోడు మంచోడు అన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. వారానికే వడ్డీ అంట. ఇగో దాని గొప్పగానే సంతకం పెట్టినావు. మిత్తి పైసలు ఇస్తావా? మొత్తం డబ్బులు ఇస్తావా? ఇప్పుడు ఇచ్చేది లేదు. అవు పైసలు ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు లేవు. తీసుకున్నప్పుడు ఎరికలే పైసలు అడిగితే ఏం పైసలు అంటావు? పైసలు మొత్తం ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు బయటేస్తా.